సో విజయ్, ఐ నో యూ పర్సనల్లీ ఆల్సో. సో ఇందాక నేను చూశాను మీ ఈ గ్రూప్ అంతా కూడా, ఇంకా మచ్ మోర్ పీపుల్ అందరూ కూడా జై బాలయ్య, జై సిబిఎన్, జై లోకేష్ అంటుంటే మన వాళ్ళందరూ కూడా జై రాజంపేట అని అంటున్నారు, జై రాజంపేట అని అంటున్నారు అనమాట. దాని వెనకాల కథ ఏంటి నాకు అర్థం కాలేదు. సో ఐ వాంట్ టు అండర్స్టాండ్ వాట్ వాస్ ద స్టోరీ బిహైండ్ ఇట్. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు రాజంపేటని ఖచ్చితంగా జిల్లా చేస్తాము, రాజంపేట ప్రజల ఆకాంక్ష, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజలు అన్ని వర్గాల వాళ్ళు రాజంపేట జిల్లా కావాలని కోరుకుంటున్నారు, రాజంపేటని జిల్లా చేస్తాము అని అన్నారు. సో దానికి ముందు ప్రభుత్వము అన్యాయంగా అక్రమంగా ప్రతి ఎంపీ కాన్స్టిట్యూషన్ని ఒక జిల్లా చేస్తానని చెప్పి ఎంపీ కాన్స్టిట్యూషన్ అయిన రాజంపేటని, అన్నమయ్య పుట్టిన స్థలమైన రాజంపేటని జిల్లా చేయకుండా పక్క ఊరు రాయచోటిని జిల్లా చేయడం జరిగింది. ఏమి అని అడిగినప్పుడు రాయచోటి జియోగ్రఫికల్గా మధ్యలో ఉంది అని చెప్పడం జరిగింది. ఇప్పుడు అన్నమయ్య జిల్లాలోని ఒక ప్రాంతాన్ని మదనపల్లి జిల్లాగా విడగొట్టడం జరిగింది. విడగొట్టిన తర్వాత ఇప్పుడు జియోగ్రఫికల్గా రాజంపేట మధ్యలో అయింది. సో ఆ లాజిక్ ప్రకారం తీసుకున్నా కానీ రాజంపేటని జిల్లాగా చేయాలి, జియోగ్రఫికల్గా తీసుకున్న రాజంపేటని జిల్లా చేయాలి, హిస్టారికల్గా తీసుకున్న 1800s టైం నుంచే రాజంపేట ఒక రెవెన్యూ డివిజన్. రాజంపేటలో సబ్ కలెక్టర్ ఆఫీస్ ఉంది. ఇట్స్ ఎగ్జిస్టింగ్ రెవెన్యూ డివిజన్ ఫ్రమ్ మోర్ దాన్ 100 years. So it has all qualifications to become a district. It has natural resources. It has all devotional and cultural places, historical places. And the district is named as Annamaya district. And Annamaya is from Rajampeta. So technically speaking, functionally speaking, emotionally speaking, Rajampeta should be declared as district headquarter for Annamaya district. అని ఆ మెమొరాండం లోకేష్ గారికి కూడా సబ్మిట్ చేద్దామని మేము వచ్చాము. సో అన్నమయ్య జిల్లాని ప్రకటించాలి, అన్నమయ్య జిల్లాకి రాజంపేటని కేంద్రంగా ప్రకటించాలని చెప్పి మేము ఇక్కడ వచ్చాము. లోకేష్ గారిని కొన్ని నిమిషాల్లో కలవబోతున్నాము. మేము మా బాధని, మా ఎమోషన్స్ని లోకేష్ గారికి చెప్పబోతున్నాము.